ఆత్మీయులు రూప్ కుమార్ డబ్బిగార్, ఒకే గూటి పక్షులం, ఒకే జిల్లా వారం కందాళి రాఘవాచార్యులు, నల్లగొండ కాకపోయినా నల్లగొండ రమేష్, సభలోని సాహిత్య మిత్రులారా, ఈరోజు ఈ ఇన్విటేషన్లో ఏనుగు నరసింహారెడ్డి గారు కొద్దిగా అనివార్య కారణం, రావద్దు అని అనుకున్నాను, రానందుకు చాలా సంతోషిస్తున్నాను. కారణము వారి భార్య అనారోగ్యంలో ఉండడం, హాస్పిటల్లో 12 రోజులు ఐసీలో ఉండడం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇవి రాకపోతే బాగుండే అనుకున్నాను. నేను రానందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా నాది ఒకే పుస్తకము అని ఒకటి అనుకుంటాను, కానీ కొనసాగుతున్న సమాజంలో అనేక పుస్తకాలుగా ఆ పుస్తకాన్ని నేను భావిస్తాను. ఒకే పుస్తకం అనుకుంటారు కానీ అలా అనుకోని ఈ సభలో జీవితము, వ్యక్తిత్వము, సాహిత్యము, ఈ 3 అంశాలతో ముడిపడే నా 70 సంవత్సరాల ప్రస్థానాన్ని కొన్ని నిమిషాల్లో మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా నిజానికి ఈ సభలో ఒక్క నందిని సిద్ధారెడ్డి ఒక మాట, నా ఒక్కడికైతే నేను ఒప్పుకోను, ఇంకా కొందరికైతే ఒప్పుకుంటాను అనే మాట, అందువల్ల నేను ఒప్పుకున్నాను. నేను ఒక్కడిని మాత్రం సప్తపదికి ఒప్పుకోను, కొందరిని కలిపి చేయండి నేను ఒప్పుకుంటాను అనే ఒక మాట ఏదైతే ఉందో, ఈ రకంగానైనా సిద్ధారెడ్డి చేద్దామని మనసులో ఉంది. అలా నిజానికి వాళ్ళమ్మ కడుపులో నేనైనా పుట్టి ఉండాల్సింది, మా అమ్మ కడుపులోనైనా సిద్ధారెడ్డి ఉండాల్సింది అని ఎట్లా అనుకుంటాను. మా నాన్న కోప్పడేవాడు జీవితాంతం, చివరిదాకా. చివరికి మాత్రమే తాను రియలైజ్ అయ్యాడు. కానీ సిద్ధారెడ్డి మాకు మొదటి నుంచి ఇప్పటి వరకు కోప్పడతాడు, కానీ తండ్రి కన్నా ఎక్కువగా కోప్పడతాడు. మా తండ్రి చేయని పనులు ఏవైతే ఉంటాయో అవి మాకు సిద్ధారెడ్డి చేసి పెడతాడు. అది ఆ కోపం మాకు చాలా, ఆ అమ్మ తినిపించిన అమ్మ ముద్దంత మాధుర్యంగా మాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే నేను ఈ సిద్దిపేట వాసుని కాదు, నిజామాబాద్ వాసు. వాళ్ళు నాకు పరిచయం అయింది దాదాపు ఎంఏలోకి అడుగు పెడుతున్న సందర్భం. కానీ నాకు సిద్ధారెడ్డి పరిచయం అయింది పరోక్షంగా మా బెడదరాజేశ్వర్, నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు. మేమిద్దరము ఇక మా మిత్రుడు చెప్పినట్టుగా, కందాలే చెప్పినట్టుగా ఆ హోటలు, ప్రొద్దున చెప్పిన మిత్రుడు హోటలే కాకుండా మేమిద్దరం ప్యారడైజ్ అని ఒక హోటల్ ఉంటుంది మాకు నిజామాబాద్లో. ఇక అక్కడికి ఎవ్వరు రారు కదా అని మేము ఇద్దరం పోతుంటుంది, గంటల తరబడి ఉండేవాళ్ళం. నిజానికి నాకు మొదట బైస రామదాస్ నాకు మిత్రుడు. నేను ఎప్పుడైతే నిజామాబాద్లో అడుగు పెట్టినానో, ఆ తర్వాత అడుగు పెట్టినప్పటి నుంచి 72 ప్రాంతం నుంచి నాకు బెడదరాజేశ్వర్ మిత్రుడు. నిజానికి బెడదరాజేశ్వర్ ఈ రోజుకు బ్రతికి ఉంటే మా అందరికన్నా చాలా ముందు ఉండేవాడు. నా అంచనా ఇప్పటి వరకే కాదు, చాలా ముందు ఉండేవాడు. ఎందుకు మాట అంటున్నానంటే, ఆ రోజుల్లో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మినీ కవిత ఉద్యమం చాలా బలంగా నడుస్తున్నప్పుడు కోడిగుడ్డు మీద బూరు వీకే కవులు అని ఒక వ్యాసం రాశాడు. ఈగలు వీకే కవులు, కోడిగుడ్డు మీద ఈగలు వీకే కవులు అని ఆంధ్రప్రభలో ఒక వ్యాసం రాశాడు. అది చదివినప్పుడు ఇక నవ్వి తెచ్చాను. అంటే మినీ కవిత్వము ఏం చేస్తుంది అనేది ఏంటంటే, సీరియస్ పొయిటరీని పక్కదారి పట్టిస్తుందని ఆనాడున్న ఉద్యమంలోని ఒక స్వభావం. అది ఈనాడు ఏమైపోయిందంటే, వాట్సాప్కు మంచి బఠానీలకు పల్లీలు తినని వాళ్ళు కూడా తినేంతగా అది బలాన్ని ఇస్తూ ఉంది. కానీ ఆ రోజుల్లో అలా ఉంటుంది. కాబట్టి అంతటి మంచి మిత్రుడు, ఆ మిత్రుడిని నేను ఈ సందర్భంలో కలుసుకోవడం ఏంటంటే, నాకు సైకిల్ లేదు అప్పటికి. అతనికి సైకిల్ ఉండేది, అది ఒక కుక్కీ సైకిల్ మామూలుగా. వాళ్ళ నాన్న మహాకోపిష్టి, ఇంటి ముందు బయట కూర్చొని ఉంటే ఎప్పుడు అయినా రాజేశ్వర్ బయటకు వస్తే వెంటనే ఇక ఇద్దరం కలిసి ఆ కుక్కీ సైకిల్ మీద వెళ్ళొచ్చు అని ఒక అభిప్రాయం. కానీ మా రాజేశ్వర్ మాత్రం పేదవాడు కాదు,
ఓ కోటీశ్వరుడు బతికినట్లుగా తండ్రి అతన్ని పెంచాడు చాలా అద్భుతంగా. బహుశా అందువల్లనే ఆయన జీవితంలో మేము పడ్డ కష్టాలు పడలేకపోయాడేమో అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. నిజానికి ఇక ప్రధానమైన నాకు నిజామాబాద్కు వచ్చిన తర్వాత అయిన మొదటి స్నేహితుడు బైసా రామదాస్. రామదాస్ మేమిద్దరం ఎందుకు స్నేహితులమైనాము అంటే, ఇప్పుడు సిద్ధారెడ్డి మేము ఎందుకు స్నేహితులమైనాము, మేము అప్పుడు అంతే స్నేహితులమైనాము. అంటే రామదాస్ ఆ రోజుల్లో కొంత ప్రోగ్రెసివ్ స్వభావం ఉండేది. శ్రీరాములు కూడా ఇక్కడనే ఉన్నాడు. నేను 72, 73లో మాకు అతను ఎడిటర్. మా ఇంటర్ చదువుకునే రోజుల్లో మా ఇంటర్ కాలేజ్ మ్యాగజైన్కు ఆయన ఎడిటర్ బైసా రామదాస్. ఆయన ఎడిటర్గా ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నా, తను సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఇంటర్లో ఉన్నప్పుడు ఆయన ఓ కవిత మావాడే ఉన్నాడు కదా నేను రాసిన కవిత రాస్తే ఫుల్ పేజీ వేశాడు. అది నా మొదటి కవిత. సరస్వతీదేవి మీద వాణి నా రాణి అని రాసిన బాగా గుర్తుంది. అందరు నవ్వడు. ఇప్పుడు ఎట్లా నవ్వుతున్నారు, అప్పుడు అట్లా వాణి నారాయణ సరస్వతీదేవినే రాణి అనుకుంటావా అని అంటారు. కానీ ఆ పోయం చాలా బాగా వచ్చిందని మా రామదాస్ అనేవాడు. రామదాస్ మా జిల్లాలో ఎంత గొప్ప మంచి కవి అయ్యేవాడు. ఆయననే విడదరాజేశ్వరి ఎట్లా ఒక జీవనది మరొక ప్రక్కకు వెళ్ళిపోయినట్లుగా రామదాస్ జర్నలిజంలోకి వెళ్ళాడు. కానీ మేము చదువుకునే రోజుల్లో ఒక పోయం రాశాడు. అప్పుడు కొత్త కళలు అని ఉండేది ఆంధ్రజ్యోతి శీర్షిక. అది పోయం వచ్చింది అప్పుడే, నేను చదివినా. నన్ను చాలా ఆనందపరిచింది ఆ రోజుల్లో. కాళ్ళు ఇనుప స్తంభాలు భవంతులను మోస్తున్నాయి, చేతులు విసనకర్రలు సుఖగాలులు వీస్తున్నాయి. అది ఇంటర్ కల్చర్లో నా మిత్రుడు ఒక శక్తివంతుడు ఉన్నాడు అనేది నేను పసిగట్టగలిగిన. అది ఆయన నుంచి ప్రోటీన్ శక్తిని ఎట్లా కవిత్వంలోకి మలుచుకోవాలని. నాకు మాత్రం ఎవరు కవితా గురువులు లేరు అప్పటికి. నా బతికే నాకు ఒక పెద్ద గురువు, నా కులమే నాకు ఒక పెద్ద గురువు. నా భయంకరమైంది. ఈ ప్రొద్దున మాట్లాడారు కదా 7 సంవత్సరాలు 17 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటారు కదా. నాకు 70 సంవత్సరాలు కూడా ఒకటే బతుకుంది. నాకు ఇప్పటికీ నాకు బతుకు అనేక రకాలుగా మారలేదు. ఒకే రకంగా బ్రతుకు ఉండబట్టే నేను ఇలా బ్రతుకుతూ ఉన్నానేమో అనుకుంటాను. నా బ్రతుకు మాత్రం ఎవరికి రావాలని కోరుకోను. చాలా హాయిగా సుసంపన్నంగా సుఖంగా జీవించాలని కోరుకుంటాను. చిన్నతనంలో మా నాన్నగారు ఏమిటంటే, ఓ కొడుకు పుట్టినందుకు వీడి జంగం పని చేస్తాడో లేదో పిల్లలకు నేర్పాలనే దృష్టితో ఓ 4 గేదెలు ఉండేటివి, బర్రెలు ఉండేటివి, ఒక ఆవు ఉండేది. తర్వాత నన్ను చిన్నతనంలోనే భిక్షాటన కూడా పంపించేవాడు. మా తాతగారికి నేను ఒకటే మా తాతగారికి మా అమ్మ ఒకటే కూతురు. ఆయనకు ఎవ్వరు బంధువులు లేరు. ఈ జంగాలకు ఎవరు ఉంటారు ఊర్లో? ఊరంతా 10 ఊర్లు కలిపితే ఒక కుటుంబం ఉంటుంది కదా, చాలా తక్కువ ఈ కులంలో పుట్టేవాళ్ళు. కనుక వృద్ధులు లేవగానే స్నానం చేయాలి బావి దగ్గరికి వెళ్ళి. నేనేమో పోరండి. ఆ బకెట్లో మునిగేటట్టు ఉన్న నన్ను నీళ్ళు పోసి వెంటనే అవి పెద్ద దోవతి, చిరిగిన దోవతి కట్టుకొని జోలి వేసుకొని ప్రతి ఇంటి ముందు నిలబడాలి. భిక్షాందేహి అని అనాలి. నాకమ్మ పదం కూడా సరిగ్గా అప్పటికి ఉచ్చారణ రాదు. ఆ సందర్భంలో వెళ్తే మా ఊరంతా చాలా విచిత్రమైనది. నన్ను పెంచింది మా ఊరే. మా అమ్మ పాలిచ్చింది కానీ నన్ను పెంచింది మా ఊరే. మా ఊరిని పెంచింది అని అంటే, నేను పోగానే ఓ తల్లి చీపురు కట్టతో ఊడుస్తుంటే వెంటనే పారేసేది. కనబడగానే నేను చీపురు కట్టని చూస్తుండేవాడి. ఆ పారేసిన తర్వాత వెంటనే ఆమె వెళ్ళి కొంగు నిండా కప్పుకొని దోసెడు బియ్యం తెచ్చి, మా ఇంటికి బాలశివుడు వచ్చాడు, అంతకు మించింది ఏం కావాలి తెల్లవారిన తర్వాత అని. నన్ను మనిషిగా చూసేవారు కాదు. జంగాలం కాబట్టి శివాంశ ఉంది అనేది ఒకటి. మా తాతగారు అప్పటికి పంచాంగం చెప్పేవాడు. బావులు తవ్వటం ఎక్కడ తవ్వాలి ఏంటి అనేటి, అందులో ఆయనకు బాగా ప్రత్యేకత ఉండేది. మా ఊర్లో ఒకటే మా తాతగారు కనుక మా నాన్నగారిని ఇంతం తెచ్చుకున్నాడు. మా తాతగారు మా నాన్నగారు ఇంతం తీసుకొని మా ఊర్లో పెరగటానికి తెచ్చుకున్నాడు, తన కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసం. ఆ ఒక్క కూతురికి పుట్టిన నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచేవాడు. అదంతా ఇప్పుడు తలుచుకుంటే కళ్ళలో నుంచి నీళ్లు రావాల్సింది నోట్లో నీళ్లు పోసుకోవాల్సిన సందర్భంగా
ఒక ఆ వరుసతో నాకెంత కోపం వచ్చేది అంటే అది ఇప్పుడు చాలా అదొక మంచి కావ్యం రాయదగ్గ అంశం. ఎంత వాళ్ళు ప్రేమించే వాళ్ళు. ఇంకోటి, రోడ్డు మీద మా కుటుంబం వాళ్ళు, మా తాతగారు చిన్నతనంలోనే చనిపోయాడు. ఎప్పుడైనా రోడ్డు మీద వచ్చేటప్పుడు మేము భిక్షాటనమే ఆ కులమైనప్పటికీ ఊరు వాళ్ళు చాలా దూరంలో నుంచి ఇట్లా అనేవాళ్ళు. వాళ్ళకు జంగాలంటే వాళ్ళకంతా ప్రేమ అభిమానము ఉండేది. నాకు అనిపించేది మేమేమో అడుగు తినేది, వాళ్ళేమో కాలు మొక్కుడా, వాళ్ళకు మనం కాలు మొక్కల కదా అనే ఒక భావజాలం నాకు అప్పటికి అనిపించేది. కొంత మనసులో ఒక తీవ్రమైన స్వభావము ఉండేది. అదే బహుశా నన్ను కవిత్వంలోకి దానికి వచ్చిందేమో అని అనుకుంటాను. మరొకటి ఏంటంటే, మా ఇంటికి ఒక వేప చెట్టు పక్కకు ఇప్పుడు ఊరంతా శ్మశాన వాటిక, అది పోచంపేటలో మునిగిపోయింది. మా ఊరిని చూడడానికి నేను ఒకసారి వెళ్ళాను. అంటే ఈ మధ్య వెళ్ళి కానీ ప్రతి 2-3 నెలలకు వెళ్ళేవాడిని. ఊరిని వెతుక్కోవాల్సి వచ్చింది నాకు. ఎంత శోకం అంటే, మా అమ్మ పోయిన తర్వాత అంతటి దుఃఖాన్ని అనుభవించింది అదే నాకైతే, మా ఇంటి మొత్తంలో. ఆ ఊరంతా పోతే ఎంత వెతికినా నాకు మా ఇల్లు దొరకలేదు. నాకు చూపించింది మా ఇంటి ముందున్న వేప చెట్టు. ఆ వేప చెట్టు పక్క పోయి కూర్చొని గంట అయిన తర్వాత మా ఇంటికి దగ్గరగా ఉన్నవన్నీ గుర్తుకొచ్చినాయి. అప్పటి రోజుల్లో నన్ను కవికి చేయటానికి కారణాలు అవే. ఒక ఆవిడ పాపం బీడింగ్ చేసి బ్రతికేది, వాళ్ళు కూడా ఇంత తెచ్చుకున్నారు. అనివార్య కారణం వలన ఆమె ఊరేసుకొని చనిపోయింది. తెల్లవారు మేము చెంబులం పట్టుకొని చెరువు కట్టకు వెళ్ళేవారు. అప్పటి రోజుల్లో ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు కదా. ఆమె చనిపోయింది, అందరూ ఏడుస్తున్నారు. నేను ముంత పక్కకు పెట్టి అందులో నుంచి చూస్తే వేలాడుతుంది ఆమె శవం, ఇంకా దించలేదు దాంట్లో నుంచి. ఆమె నాతో చిన్నతనంలో ఆమె పెద్ద ఆవిడ, మా అమ్మకు దగ్గర సగం వయసు ఉండేది. మా అమ్మ అంటే చాలా ఇష్టం ఉండడం వల్ల సొంత బిడ్డలాగా భావించేది ఒక రకంగా. ఆమె వేలాడుతున్నదాన్ని నేను తట్టుకోలేకపోయినాను. అలాంటివి ఒక మా ఊరిలో మా ఇంటికి అటుపక్కకు ఉన్న వాళ్ళు తాడి వనం ఉంటుంది మా ఊరికి. చాలా అందమైన ఊరండి. హైదరాబాద్ కన్నా అందంగా ఉంటుంది. హైదరాబాద్ అందమైంది అనుకుంటారు కానీ మా ఊరి ముందు చిటికెన వేలు కూడా పనికిరాదు. ఇది పనికిరాదు. ఎందుకంటే తాటి వనానికి వెళ్ళి చూస్తే అద్భుతమైన, ఏ ఊరికి లేని తాటివనం మా ఊరికి ఉండేది. ఇక చెరువు కట్టలు 2 చెరువులు ఉండేటివి. ఇక ఈత కళ్ళు మా ఊరు ఒక్కరో లేదు, దాకా 10 ఊర్లకు ఈత కళ్ళు ఇచ్చేది అది. అంతటి విషయం. భూముల విషయంలో కూడా అందరూ కాపులే. రెడ్లు ఒక్కరు కూడా లేరు. రావులు ఒక్క కుటుంబం ఉండేది. చాకలి, మంగలి అలాంటి కుటుంబాలు చాలా తక్కువ. మిగతావన్నీ 90% కాపులు. ప్రొద్దులు లేవగానే పొలాలకు వెళ్ళడం అనే ఒక కల్చర్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైన మా ఊరు. నన్ను చాలా ఇప్పటికి కూడా నేను అదంతా ఒక పిక్చరైజేషన్ నా కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. సిద్ధారెడ్డి పుట్టుంటే ఇప్పటికి ఖచ్చితంగా నవల అయిపోయింది. నేను నవల రాద్దామని చాలా సీరియస్గా నాకు కేశవరెడ్డి గారితో చాలా అనుబంధం ఉండటం వలన మా ఊరు పోయినందుకు ఒక బాధ. ఊరిని చచ్చినట్లుగా కులాంతర వివాహం చేసుకునే ఒక సందర్భంలో ఇంటిని వదిలిపెట్టుకోవాల్సిన ఒక సందర్భం, తర్వాత వృత్తిని వదిలిపెట్టుకోవడం ఒక సందర్భం. పట్టణానికి వచ్చిన తర్వాత ఊరు, మా నాన్నగారు చనిపోయినావు, ఇక రా ఈ గంగా నదిలోనే మాకు నీరు తర్పణం చేసి వెళ్ళు అని పట్టుకుపోయాడు. అవును, తర్పణం చేస్తారు, చచ్చిపోయాడని అనుకుంటా అని వెళ్ళాను. అంతటి విషాదాన్ని చూసిన వాడిని కేశవరెడ్డితో చెప్పుకొని, సార్ మా ఊరిది ఇలాంటి కథ, మీరు మంచి నవల, నేను అన్నీ చదువుతుంటే అప్పటికి ఆయన నవలలు బాగా మూగవాణి పిల్లని గురువు నేనే అనుకునేవాడిని, ఆయన మూగనవాడు. అయితే నన్ను రాయొద్దన్నాడు ఆయన. నాకు చాలా బాధ వేసింది. ఈ హైదరాబాద్కి వచ్చినాక కూడా మా ఇంటికి 2-3 సార్లు పడుకున్నాడు. ఇంటికి వచ్చి ఎందుకు రాయొద్దు అని అంటారు. సార్ నాకు బాగా ఉన్నది, మీలాగానే 2-3 పాత్రలే ఉంటాయి సార్ అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, 2 పడవల మీద కాలు పెట్టకు అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్న. ఇక వదిలేశాం అది. కానీ అది అది తప్పు అని అనిపించింది నాకు. మనకి ఏది రాయాలనుకుంటామో అది బలంగా రాయడం అనేది. నాకు మొట్టమొదటి పాటలు రాశాను. మా సిద్ధారెడ్డికి ఉన్నట్టుగా నాకు ఎవడు గురువు అనేది ఏం లేదు, ఊరికనే అనుకునేవాడిని. ఇంకోటి, చిన్నతనంలో 6th నేను చదువుకోలేదు. అన్నిటికన్నా విషాదం ఏమిటంటే నేను 4th వరకు చదువుకోలేదు. బలవంతంగా మా ఇంట్లో కొట్లాట పెట్టుకుంటే అప్పుడు మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తే మా నాన్నగారు ఐలాపూర్, మా ఊరికి ఒక
నా 5-6 కిలోమీటర్ల దూరంలో ఐలాపూర్లో నన్ను మొట్టమొదట చేర్చారు. 4వ తరగతిలో చేరా నేను. 4 తర్వాత 7వ తరగతి తెలంగాణ మూమెంట్ రావడంతో ఆ చదువు కూడా పోయినా మా నాన్నగారికి విపరీతమైన డ్యాన్స్ చేసి చాలా ఆనందం. అమ్మయ్య స్కూల్ బంద్ అయిపోయినాయి, మళ్ళీ కులవృత్తికి వస్తాడని. నేను చచ్చినా వెళ్ళలేదు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న నా నాలేశ్వరం, నా ఇంటి పేరు పెట్టిన కప్పగంతుల శివశేషాచల మానవేంద్రనాథ్ రాయ్ ఆయన ఆ టీచర్, ఆయన మీ దేవుడురా అంటే నాలేశ్వరం చెప్పిన ఆయన వింపాలించాడు. దాంతో మా ఊరు పేరు వచ్చింది. నిజానికి నేను చాలా ఆనందం. మా ఊరంతా నా మనసులో రాసుకున్నప్పుడల్లా నా ఊరుని రాసుకుంటున్నా ఒక ఆనందము నాకు అది ఇచ్చింది. అన్నం పెట్టింది కూడా, అన్నం పెట్టింది మా కుటుంబాన్ని కాపాడింది కూడా మా ఊరే. నన్ను కన్నవారు కావచ్చు. కనుక ఆ ఊరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత లేదైనా ప్రతి చిన్న సందర్భాన్ని చెప్పుకోవాలంటే ఒక పెద్ద నవల, ఒక చిన్న బాల్యం రాయడానికి ఒక నవల అంతా ఉంది. ఇక మా నాన్నతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం నేను ఒక దరిద్రుని. నేను చిన్నతనంలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. 4th, 5th, 6thలో. ప్రేమ కాదండి అది, అది ప్రేమ అని నేను స్పష్టంగా చెప్పాను. కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత స్పష్టంగా చెప్తున్నాను, అది ప్రేమ అని కాదు. ఆ అమ్మాయి కూడా నన్ను చాలా ఇష్టపడేది. అమ్మాయి కూడా నా భార్య. నాకు వచ్చేటప్పుడు కూడా అది మన పెళ్లి చెప్పకు నువ్వు సభలో. అయితే అసలు ఆమె నా మీద ప్రేమ ఉందని, కానీ ప్రేమ అంటే ఈ రోజుల్లో మాట్లాడుకునే ప్రేమే కాదు. అక్క చెల్లెలు, అన్న అక్క తమ్ముడు చెల్లెలు అనే ఒక వరుసతో ఉండే భావజాలంలో పట్ల నాకు చాలా అభిమానం ఉండేది. ఆమెకు కూడా ఎందుకో వాళ్ళ అన్నలు అందరూ ఉన్నా నా దగ్గరనే వచ్చి కూర్చునేది. చాలా భలే అనిపించేది. అదేదో దేవదాస్ సినిమా కన్నా గొప్ప కథ మాకు. మొట్టమొదట ఎప్పుడైతే స్కూళ్ళు వదిలిపెట్టారో, మాకు తెలంగాణ మూమెంట్ 69లో రావడంతో అమ్మాయిని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళారు. ఎందుకో మనసులో అమ్మాయి మీద నాకు చాలా ప్రేమ కలిగింది. తర్వాత అతను ఎవడో నన్ను బనాయించాలని అనుకుంటున్నాను, కానీ నేనేం బనాయించడానికి నేను లొంగనండి. అది స్పష్టం చెప్తున్నా. దేవుడి మీద ప్రమాణము, లేకపోతే కోర్టులో భగవద్గీత మీద ప్రమాణము అని అంటారు. నేను ఈ సభాముఖంగా ప్రమాణం చేసి మాట్లాడుతున్నాను, వేరే విషయాలు ఏం మాట్లాడటం లేదు. నాకు కొంత కలిగింది. ఆ తర్వాత మా ఆమెకు కూడా ఉన్నది అని అనిపించింది. ఆ తర్వాతనే మా అమ్మ చెవిలో వేశాను. ఒక 4 రోజులు ఏడ్చిన తర్వాత మా నాన్నగారితో చెప్పి, అప్పుడు ఇక చివరకు మా నాన్నగారు కులాంతర వివాహము ముందే జరగాలం రా, తర్వాత దేవుడు, తర్వాత పూజ, ఇవన్నీ ఇక ఆయనకు వచ్చి చాలా హెరాస్మెంట్ బాగానే జరిగింది. అప్పుడే పాటలు రాశాను. ఆ హెరాస్మెంట్లో ఒక 3-4 పాటలు రాశాను. అది పోయిన తర్వాత ఏమైనా కానీ ఉంటే ఉంచుకో, నేనైతే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఇంట్లో నుంచి ఒంటరిగా నాకు ఈ ప్రపంచంలో ఎవడూ పరిచయం లేడు, ఎవరు నాకు తెలియదు. ఆ ఊరు వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను ఎక్కడ ఉండాలా, ఎలా ఉండాలా, ఏం చేయాలి, ఏం తెలియదు. అమ్మాయినేమో వాళ్ళు తీసుకెళ్ళారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. మా నాన్నగారు నిజామాబాద్కి వచ్చి పెద్ద గొడవ చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు వీధిన తీసుకుంటూ నడిచిన ఘట్టాలు కూడా నాకు ఉన్నాయి. ఆయన చాలా ధైర్యం చేసి ఊరు వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. చివరకు ఊరిని అదే లాస్ట్. ఆ ఊరికి ఇక వెళ్ళకూడదు అనుకున్నాను. శ్మశానం అయిపోయిన తర్వాతనే వెళ్ళగలిగాను, పోచంపేటలో మునిగిపోయిన తర్వాత. కానీ నేను మాత్రం ఒక 20-25 రోజులకు, మా ఊరికి బస్సు ఉండేది కాదు అప్పటికి, నవీపేట దాకా వెళ్ళి ఒక 4-5 కిలోమీటర్లు నడిచి ఊరు దూరం నుంచి చూసి మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళిపోయేవాడిని ఊరికి చూద్దామని. అది బహుశా అది కవులకే సాధ్యమేమో, ఎవరికి సాధ్యం కాదు. ఉండే దుఃఖం ఎంత ఉంటుంది అనేది. కనుక ఆ టైంలో నాకు కొంత వ్రాయాలనే కోరిక ప్రారంభమైంది. ఇటు పక్కది తాటివనం అనే మాట చెప్పాను కదా, ఆ తాటివనంలో ఒక అతన్ని నరికేశారు, మా ఇంటి వెనుక అతన్ని. నరికిన దగ్గరికి నాకు ఈ మొదటి నుంచి చిన్నతనం నుంచి వెళ్ళే గుణం ఉంది కనుక తాటివనంకి వెళ్ళి ఆ కాళ్ళు అవి తల
అన్నీ ఒక చోటు వేసి బండిలో వేసి ఇదంతా నేను చూశాను. అది నన్ను బాగా కదిలించి వేసింది నా జీవితంలో. వాళ్ళు అతని భార్య ఎవ్వరింటికి వెళ్ళకపోయినా ఎక్కువ బియ్యం పోసేది నా జోలిలో. ఆమె మా నాన్నగారికి ఏంటంటే జోలిలో బియ్యం కనబడితే బాగా తిరిగిండని అనుకునేవాడు. నేనేమనుకునేవాడిని అంటే ఏ తల్లి బియ్యం ఎక్కువ వేస్తారో ఆ ఇంటి ముందుకు వెళ్ళేవాడిని. ఒక 5-6 ఇంట్లు కాగానే కొంచెంసేపు కూర్చోవచ్చు బండ మీద అన్నట్టుగా కూర్చొని ఆ జోలే కనబడి మా నాన్నకి ఇట్లా చూపించుకుంటూ లోపలికి వెళ్తుండి. బాగానే ఉన్నాయి బియ్యం, నువ్వు తిరగలేదు అనుకునేవాడిని. అయితే నేను ఒక గల్లీకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఆ గల్లీకి వెళ్ళేవాడిని కాదు, రెండో రోజు ఇంకో గల్లీకి వెళ్ళేవాడిని. కనుక ఊరంతా తిరిగి రమ్మనేవాడు. అదొకటి. వచ్చినోడికెళ్ళా మావాడు వచ్చిండా అని అడిగేవాడు ఆయన. అదొక పెద్ద సమస్య. కాబట్టి ఆ విషాదాల్లో నుంచి నాకు ఊరు అన్నమే పెట్టడం కాదు, కవిత్వాన్ని కూడా నాకు ఊరే ఇచ్చింది. నాకు కేవలం అన్నం పెట్టి మా కుటుంబాన్ని పోషించిందని నేను అనుకోను. ఎందుకనంటే ఇంటి ముందు, ఇంటి వెనుక, చుట్టుపక్కల ఊర్లో చనిపోయే వాళ్ళు సాధారణంగా వయసు వచ్చి చనిపోయిన వాళ్ళు కాదు. అనేక రకాలైన ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులతో చనిపోయిన వాళ్ళు నాకు అప్పటికి ఎందుకో కొంత తెలివితేటలు వచ్చినాయి. ఇది ఎంత చెబుతుంది 5th, 6th ప్రాంతం కనుక అక్కడనే ఉన్నానంటే ఇంత పెద్దది ఎప్పుడైతుందో నాకు తెలియదు. అయిన తర్వాత నేను ఊరు వదిలిన తర్వాత లోకానికి వచ్చినప్పటికీ కొంత జ్ఞానం నాకు వచ్చింది. ఆ జ్ఞానంతోనే నేను కవిత్వము తొలిసారిగా వ్రాశాను. మరొక అంశం ఏంటంటే నాకు బాగా తీపి గుర్తును చెప్పుకోవాలి. నేను ఆంధ్ర యూనివర్సిటీ అప్పుడు చదువుకోవాలని కొట్లాడుకున్నాను కాబట్టి ఇంట్లో నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నేను రాశాను. మెట్రికులేషన్. అప్పుడు ఆంధ్ర మెట్రికులేషన్, ఓల్డ్ మెట్రికులేషన్ అండ్ న్యూ మెట్రికులేషన్ అని ఉండేది. ఓల్డ్ మెట్రికులేషన్ చదువుకున్న వాళ్ళు ఇంటర్ 2nd ఇయర్కు వస్తారు. న్యూ మెట్రికులేషన్ చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ చదువుకోవాలి. అది ఆనాటి కాలంలో. ఆ తెలంగాణ ఉద్యమము రావటం వలన, నేను మెట్రికులేషన్ చదువుకోవటం వలన నేను ఇష్టపడే అమ్మాయి మీద స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడిన తర్వాత ఆమెకు గుంటూరులో పడింది, మా మిసెస్కు సెంటర్. నాకు విజయవాడ లయోలా కళాశాలలో పడింది. ఎగ్జామ్ రాయగానే బస్సెక్కిపోయేవాడిని. బాగా రాసిందో లేదు తెలుసుకుని రావడం అంతగా పనులు చేసేది. పోయి బాగా రాసినావా అని అడిగేవారు. వాళ్ళు మామూలునేం కాదు, మంచి వెలమ కుటుంబంలో బాగా ఉన్నవారే వాళ్ళు. తక్కువ ఏమి కాదు వాళ్ళు. మన కేసీఆర్ వాళ్ళకు బంధువులే. కేసీఆర్ వాళ్ళ అక్కడికి మా ఊరికే వాళ్ళ సుభద్రకు బంధువు అవుతుంది. మా వాళ్ళ బంధువు అవుతుంది. అయితే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇప్పటికి కూడా బంధువు అయినా మా మిస్సెస్ నాతో చెప్పేది, కవిత ఇక్కడనే ఉంటుంది కదా, ఒకసారి పోయి కలవచ్చు. నేను ఎప్పుడైనా కానీ వాళ్ళని కలిసినది కూడా లేదు, నాకు ఎప్పుడైనా మాట్లాడింది కూడా లేదు. అంత క్లారిటీ నాకు ఉంది, చెప్తున్నా ఇప్పటికి కూడా. అంతెందుకు ఆంధ్రజ్యోతి ఎవరైతే ప్రొపరేటర్ ఉన్నారో అతను నా క్లాస్మేట్. రాధాకృష్ణ నా క్లాస్మేట్. రాధాకృష్ణ క్లాస్మేట్ అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి గారు చాలాసార్లు నాతో అన్నాడు, నేను బాగా జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక రోజు ఆఫీస్కి రావచ్చు కదా అని అన్నాడు రామచంద్రమూర్తి గారు, ఎడిటర్ అని. అంటే నేను మాత్రం రాను అని అన్నా. పోలేదు, ఇప్పటికి కూడా వెళ్ళలేదు. అంటే మన విలువల్ని మనం కాపాడుకోవాలనే ఒక సీరియస్నెస్ నాకు సహజంగా అది ఉంది. మనం ఎందరితో కలిసి ఉన్నా మన జీవితంలో ఉండే వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి అనే ఒక స్వభావము నాకు బలంగా ఉంది. అయితే నన్ను మా ఊరు ఎట్లా కమిటీ చేసిందో నా స్నేహితులే నన్ను కాపాడేవాళ్ళు. నాకు బంధువులు లేరు, కానీ నాకు బెడిదరాజేశ్వరితో ప్రారంభమై రామదాస్తో ప్రారంభమైన స్నేహము అక్కడికే ఆగలేదు, చాలా విస్తృతి చెందింది. నాకు సలంద్రతో చాలా అత్యంత ఆత్మీయుడు. ఎంత ఆత్మీయుడు అంటే మీకు చెప్తాను ఒక చిన్న మాట. సలంద్ర మన ఆయన ఎస్సీ. నేను చక్రంగుడిలో కిరాయికున్నాను బ్రాహ్మణుల ఇంట్లో, నరహరి గారికి. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు 20 రూపాయలు అది కిరాయి. అప్పుడు పక్కకే దూరంలో ఉంటే చదువుకోవడానికి వీలుంటుందని సలంద్ర వచ్చాడు. వస్తే కలిసే చదువుకుందామని 20 రూపాయలే కదా, అలాంటి ఎట్లన్నా చేద్దాం అనుకున్నాం. ఆ చంద్రంగుడి పంతులు గారు వచ్చి, అబ్బా మీ దోస్తు చాలా బాగున్నారా, మంచిగా కలిసి అవుతుంటాడు, వాటి దేని కులమని అడిగాడు. అలాగే నేను ఒప్పిడిగా చెప్పిన,
చెప్పగానే తీసి అన్ని బయట పారేసాడు ఆయన. అంటే ఎంత విషాదము మా స్నేహితుడికి జరిగిందనేది చిన్న విషయం కాదు. అంతెందుకు మా వ్యక్తిత్వం విషయంలో చెప్తాను. మా నాన్నగారు నిజామాబాద్లోకి వచ్చిన తర్వాత వచ్చేవాడు. అప్పటికి ఈ విషయం ఇంకా తెలియలేదు. ఆయన పూజ కూర్చునేటప్పుడు ముంత గడువు అనేవాడు. ఇత్తడి ముంత పెద్ద ఉండేది, బాగా తొమ్మి దానిలో పూజ చేసుకునేవాడు. ఇత్తడి ముంత గడువు అంటే నేను పక్కకే ఉన్న అతను మంచి మీసాలు ఉండేవి, కృష్ణదేవరాయలాగా ఉండేవాడు, వాచ్మెన్, నైట్ వాచ్మెన్. ఆయన అతను చాలా బాగుండేవాడు నిజామాబాద్. ఆ ముంత బాగా కడిగి నీళ్లు నింపుకొని తీసుకొని వచ్చి మా నాన్న ఎంత బాగా దోమినారో అని, నేను దోమలే నాన్న ఆయన దోమినాడని ఆయన దగ్గరికి తీసుకొని చూపించిన ఊహిస్తే ఆయన కులం మాదిగా కావడంతో ముంత కింద కొడితే గోడ మీదకి ఎగిరి గోడ బయటపడ్డది. ఆయన పారిపోయాడు, నేను పారిపోయినా, మళ్ళీ కొడుతుండేమో అని. అది అంతటి పకడ్బందీ క్యాస్ట్లో పుట్టినవాడిని. దాన్ని ఛేదించాలని అంటే మామూలు విషయం కాదు. అందులో నుంచి వచ్చిన తర్వాత నేను నిజామాబాద్లో అడుగుపెట్టినప్పటికీ ఏమిటంటే నేను అప్పటి కవి అయినా. నేను 10th ముందే కవినైనా. నేను ఏంటంటే మాకు రైతు అని ఒక పత్రిక ఉండేది నిజామాబాద్లో, అది రాసినా కానీ రాలేదు. కానీ అచ్చయింది మాత్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అంతకుముందు రాసినాను కానీ అవచ్చు కాలేదు. అవి తర్వాత రైతు పత్రికలు వచ్చాయి. ఇక నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఘర్షణలో నుంచి ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఎక్కడ బతకాలి అంటే పాపం కొన్ని రోజులు విడుదరాజేశ్వరి ఇక్కడ కనబడితే కాళ్ళు మొక్కాలి రాజేశ్వరకు. ఎందుకంటే మెల్లగా వాళ్ళ నాన్న పోగానే దా అంటుండే, లోగానే వాళ్ళ అమ్మ మామ 2 పీటలు వేస్తుండే. పీటలు వేసి కూర్చోబెట్టి అన్నం పెడుతుండే. ఆమె 4 రోజులు పెట్టే వీడు ఎవరు రాని అడిగింది. అదే అడిగరా అడుగుతారు. మా స్నేహితుడు మన కులమే మా వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాడు, ఆమె ఇంకా పొంగిపోయింది. అబద్ధం అని స్నేహంలో కాపాడడం. అంతేందుకు మా జీనా ప్రొద్దున పరిచయం చేశాడు. వాళ్ళు బ్రాహ్మిన్స్, నేనేమో ఎవరింట్లో ఇంత తిండి పెడితే అని ఒక నెల రోజులు అట్లా బతికాను. ఆ తర్వాత వెల్ ప్లానెడ్తో నేను ఒక 50 రూపాయల జీతం కుదిరించుకొని బిల్ కలెక్టర్ అనే ఒక ఉద్యోగం పట్టుకొని చేశాను. అయితే అప్పటికి జీనా బ్రాహ్మిన్స్ ఇంట్లో లోపల భోజనం పెట్టరు, పీట కింద వేసి మళ్ళీ ఇంకా పీట మీద పీట వేసి దాని మీద పెడతారు. నేను కాలేజీలో అడుగుకున్నాను, అందరం కూర్చున్నాము. ఆమెకు నేను బాగా పరిచయమే వాళ్ళ అమ్మకు. మెల్లిగా నేను తినలేదు ఆ రోజు, మా జీనా తీసుకెళ్ళాడు. తినడానికి కూర్చున్నాము, ఆ మధ్యలో వచ్చేసి మా పక్కకే కూర్చుంది వాళ్ళమ్మ. మీది ఏం కులము అని అడిగింది. అనగానే వెంటనే నేను దండని చెప్పిన. ఆయన పాపం గిల్లిండు నాకు. మా జీనా నర్సింహులు కంట్రోలర్, ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్. ఆయన రిటైర్ అయ్యాడు. పాలమూరు యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా కూడా చేశాడు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అయితే వాళ్ళ అమ్మ అడిగినప్పుడు వీళ్ళమ్మకు వాళ్ళమ్మకు తేడా ఏమిటి, మా నాన్నకు తేడా ఏమిటి అనేది చాలా సీరియస్ విషయం. వాళ్ళమ్మ అట్లనా బాబు మీరు జంగాలా అని అన్నదంతే, ఏమనలే. వాళ్ళ మీ అమ్మ నిన్నేమన్నా తిట్టిందా అని చాలాసార్లు అడిగాను, కానీ మా జీన నాతో చెప్పలేదు. మరొకసారి భోజనానికి విలువకపోతే నాకు అప్పుడు అర్థమైంది. అలా కొన్ని రోజులు తిరుగుతూ ఉండగా ఒక్క మిత్రుడు నాకు దొరికాడు. మా ఊరికి దగ్గర ఊరు అతను రూమ్లో వెళ్ళి ఠికానా వేశాను. వారం రోజులు ఉండి తర్వాత సెట్ చేసుకొని ఆ 50 రూపాయలతో ఒంటరిగా డిసైడ్ అయినా. అలా అయినా నేను మెల్లిగా ఒక కవిగా స్థిరపడటానికి మా జిల్లాలో ఉద్యమాలే కారణం. మా జిల్లాలో ఉన్న పీడిఎస్యు ఉద్యమం, కందాలయ్య వారికి ఏమైనా చెప్తారేమో అనుకున్నాను. అది పీడిఎస్ ఉద్యమం స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు మా కొద్దిగా ఐడియాస్ బలం పుచ్చుకున్న వాళ్ళం. అరుణాభోజులు మేమందరం కలిసే ఉంటుంటే అన్నీ ఉండేవి, కానీ ఒక ఐడియాలజీ అనేది నాకు, రామ్దాస్కు, ఆరెడ్డికి, బిడ్ద రాజేశ్వర్కు, సలంద్రాకు మేము కొంత లెఫ్ట్ ఓరియంటేషన్ వాళ్ళం. అప్పుడు మేము హిందూరు భారతిలో తొలిసారిగా రిజైన్ చేసిన వాళ్ళం పోరగాన్లో. అంతేందుకు వారికి బాగా తెలుసు, సూర్యప్రకాష్ అడ్డగోడ మీద పిల్లులు ఇటు దూకుతారట, మీరే పిల్లులు ఎటు అటే దూకుతారు, మేము ఎటు దూకము అని కూడా పేపర్లో తెల్లవారి వార్తలు కూడా వచ్చినాయి. వెళ్ళిపోయినా మేము అందులో నుంచి.
ప్రజా సాహితీ పెట్టడానికి మాకు ఒక ఓరియంటేషన్ ఫిలాసఫీ ఉండటం వలన నేను యూనివర్సిటీలో అడుగు పెట్టడానికి కావలసిన సిద్ధమైంది. వారు మాట్లాడిన టైం అయినా నాకు ఉంటుంది కదా, వారు తక్కువ మాట్లాడుతుంటారు ఉంటుందంటే ఒక 10 నిమిషాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఒక 2 నిమిషాల్లో ముగించి వెంటనే విషయం చెప్తాను. పోయిటరీలోకి వస్తాను. ఆ తర్వాత ఏమైందనంటే ఉద్యమంలోకి వచ్చిన వాతావరణం మాకు ఉండటం వలన యూనివర్సిటీలో అడుగుపెట్టినాము. యూనివర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత విరసం వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. కొండనా మా డైరెక్టర్ అడిగాడు, మీరు విరసంలో సభ్యులు గడ్డి అని అడిగాడు. అంటే అప్పటికి కొంత వాతావరణం తెలుస్తుంటుంది. ఇంకా మీకు పచ్చిగా చెప్పాలంటే త్రిపురనేని మత్స్వరరావు మీ అందరికీ ప్రసిద్ధమైన విమర్శకుడు, తిరుపతి. నేను ఆయన తెచ్చిన లాస్ట్ మీటింగ్ ప్రెస్ క్లబ్లో ఆయనతో. అయితే అప్పటికి ఏమైందనంటే ఎప్పుడైతే మేము పెట్టినామో దాన్ని పెట్టడం వలన ఓరియంటేషన్ మాకు వెలిగింది. అప్పుడు ఎస్విఎల్ నరసింహారావు గారు, అప్పుడు తర్వాత అతను తెలుగుదేశం పార్టీలో చేరి మా ఎమ్మెల్యే ఇట్లా అయ్యాడు. కానీ ఒక ప్రజాస్వామిక స్వభావాన్ని తొలిసారిగా మాకు తారకం ఉండేవాడు. వీరిద్దరు మేము ఎప్పుడు ఈ ఇందూరు భారతిని వదిలిపెట్టినామో ఆ ఓరియంటేషన్తో హైదరాబాద్లోకి షిఫ్ట్ అయినా. ఇక ఆ విస్తృతితో మా జీవన ప్రయాణం ప్రారంభమైంది. అప్పుడే నేను తొలిసారిగా సిద్ధారెడ్డిని క్లాస్ వదిలిపెట్టిన తర్వాత రోడ్డు క్రాస్ చేస్తూ చెట్టు కింద తాను అటు వెళ్తున్నాడు. వచ్చి మొట్టమొదట ఇద్దరం చూసుకున్న గడియ ఆ ఫస్ట్ ఇయర్. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రయాణంలో అప్పటికి నాకు రాజేశ్వరు సిద్ధారెడ్డి ఎక్కడి వాడు, మేము ఏమిటంటే పైకి బాహికంగా భౌతిక దేహాలనే కానీ మాకు ఒక ఓరియంటేషన్ ఉంది. ఆ ఓరియంటేషన్లో నాకు సిద్ధారెడ్డి మీటర్ కలిసినవాడు. అది ఆ మీటర్ కలిసినవాడు. అందువల్ల సిద్ధారెడ్డిని బయట వ్యక్తిని ఎప్పుడు మేము అనుకోలేదు. మేము ఎప్పుడైతే విరసం అడిగిందో మాకు ఒక గురువు గారు ఉన్నారు కదా, శివారెడ్డి గారు, మిగతా వాళ్ళు ఏమేం చేస్తారు అన్నీ ఉంటాయి. కనుక మేము కూడా ఏమనుకున్నామంటే చేరకుండా ఉండడమే కరెక్ట్ ఏమో అనుకున్నామో లేదో కానీ చేరలేదు. ఒక ఓరియంటేషన్తో జీవించాము. కనుక నా కవిత్వంలోకి మీరు చూస్తే చాలామంది ఏమిటంటే ఇప్పుడు నేను బావి మీద రాసినాను అనుకోండి, చాలా సీరియస్గా ఉన్న వాళ్ళకి ఆ బావి ఏందో అర్థమవుతుంది. పైకి బావి కనిపిస్తుంది, దానిలో 2 ధన్యార్థాలను నేను ప్రవేశపెట్టాను. అట్లాగే బావిని పక్కకు పెట్టండి, చెరువు. నేను పోయం రాసింది అది చాలా భాషల్లో కూడా అనువాదమే. చెరువు కేవలము పొలాలకు కేవలం ఊరికే కాదు, ఒక ఉద్యమానికి సింబల్గా చేసుకున్నాను. అయితే విప్లవ కవుల కవిత్వానికి నా కవిత్వానికి తేడా నాకు చెప్పిన గురువు, ఒక్కసారి గట్టిగా బాధపడ్డవాడు, ఇప్పుడు నమస్కరించుకోవాల్సింది దేవిప్రియ. దేవిప్రియకు నాకు చాలా సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ నేను ఎప్పుడు ఆయన నన్ను పోయవేయమని అడిగిన వాడిని కాదు. ఎవరో ఇప్పుడు మాట్లాడిన వారికి కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడు అడిగిన వాడిని కాదు. ఒకే ఒక ఎప్పుడన్నా నాకు అనిపిస్తే పోస్ట్ బాక్స్లో వేసేవాడిని. పోస్ట్ బాక్స్లో ఆ పోయం అంది 2-3 నెలలు అయింది, ఊరికే చూస్తున్నాను. దేవిప్రియ నాకు బాగా తెలుసు కదా, తెల్లవారి పోయం వస్తా అనుకుంటారు కదా. నేను 4 నెలలు చూసినా పోయం రాలేదు. ఇక ఊరుకుందాంలే అనుకుని ఒకరోజు ద్వారకకు శివారెడ్డి కానీ ఎవరు రాలేదు. దేవిప్రియ ముందు వచ్చిండు. ఎప్పుడు లేటుగా వస్తాడు దేవిప్రియ, అందరు వచ్చిన తర్వాత వచ్చేవాడు. శ్రీరాముడికి బాగా తెలుస్తుంది. కాబట్టి నేను వెళ్ళగానే ఇద్దరమే ఉన్నాం. కాఫీ ఆర్డర్ ఏమో తిట్టాడు, నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అనుకున్నావు, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటేనే కదా నేను దగ్గరికి తీసింది. నువ్వు ఒకటి కవిత్వాన్ని ఇమిటేషన్ చేయగలిగినప్పుడు, ఇన్స్పైర్ అయినప్పుడు, ఉన్నట్టు వాంతి చేసుకున్నప్పుడు ఇంకెందుకు రాయడం మానేసుకుని టీచర్ పోస్ట్ చేసుకోపో. ఇక ఏమా చాలా కోపడ్డాడు. చాలా అంటే 20-25 నిమిషాలు. అది నన్ను జీవితంలో చాలా మార్చింది. అది ఎందుకనంటే ఎప్పుడు పోయం మన సొంతమై ఉండాలి. అందువలన కవిత్వంలో చూసినప్పుడు చాలామంది ఎవరు చెప్పరు. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యం వచ్చిందనుకో, చేలోకి పురుగులు వస్తున్నాయంటే ఏమని అర్థము? పివి నరసింహారావు కాలంలో మొట్టమొదట వ్రాయబడ్డ పోయం అది. చేలోకి పురుగులు వస్తున్నాయి. ఈ సరళీకృత ఆర్థిక విధానాలని దెబ్బకొట్టడానికి ఆనాటి పత్తి పంట ఏదైతే నాశనం అవుతుందో, పురుగుల మందు దాగి చచ్చిపోతున్నారో, ఈ పురుగుల కన్నా ఆ పురుగులే చాలా కీటకాలుగా తయారవుతున్న సందర్భంలో వచ్చింది. అలా ఆ సందర్భాల్లో మీరు
ఉద్యమం ఎన్ని రకాలుగా బాధలకు గురైందో ఆ పోయమ్స్లో మీరు బాగా లోతుకు వెళ్ళినప్పుడు ఆ ధ్వని, ఆ తాత్వికత దొరుకుతుంది. కేవలం నేను అదొక్కటే రాయలేదు, ప్రపంచీకరణనే కాదు, గ్రామీణ జీవితం మీద కూడా చాలా మంచి కవితలు నేను రాసుకున్నాను. నాకు సంతృప్తి ఉంది. నేను ఎక్కువగా ఏగీతో పడను. శుద్ధముక్కగానే ఉంటుందండి. శుద్ధముక్క నల్లబల్ల మీద పోయినప్పుడు జీవం పోసుకుంటుంది, అది ప్రాణం పోసుకుంటుంది. మన పెన్నులో ఉన్న అక్షరము మనమే, కానీ కవితగా రాసినప్పుడు అది జీవం పోసుకోవాలి. జీవం లేకపోతే అది ఎందుకు? ఎంత రాసినా వ్యర్థమే. ఏదో పిల్లవాళ్ళు నోట్బుక్స్ రాసుకుంటారు కదా, క్వశ్చన్ ఆన్సర్ రాసుకొని పరీక్షలు రాసుకుంటారు, ఏదో వాళ్ళు పాస్ అవుతారు, మార్కులు వస్తాయి. ఇది మన పాస్ ఫెయిలింగ్ కాదు, సంబంధించింది కాదు కదా. ఒక సమాజానికి, ఒక ప్రపంచ పరిణామానికి సంబంధించిన వాతావరణం అనేది నాకు కొంత తెలుసు. ఆ సిద్ధి ఎప్పుడైతే అనేవాడో, మరొకటి కూడా నాకు ఆ రోజు అన్నాడు, నిన్ను చాలా ప్రేమించడానికి కారణం ఎంతనో తెలుసా? శివారెడ్డితో నువ్వు బాగా తిరుగుతావు, కానీ శివారెడ్డి నువ్వు ఇన్పుట్ చేయలేదు, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. శివారెడ్డి, సిద్ధారెడ్డి, దేవిప్రియ, శివారెడ్డి దేవిప్రియ అత్యంత ప్రాణమిత్రులు. అసలు శివారెడ్డినే వాళ్ళకు పెళ్లి చేసి గొప్పగా ఆదరించి అతను ఒక గొప్ప మనిషిని చేసినవాడు శివారెడ్డి. మామూలు వాడు కాదు శివారెడ్డి. అంతటి వాడిని వాళ్ళ ప్రభావం ఉండదా? కానీ నెవర్. ఆయన నది వేరు, ఈ నది వేరు. రెండు నదులు ఎప్పుడు కలిసినవి కావు, సజీవ నదులు. నేను చాలా అనుకున్నది, అమ్మ బాగానే అన్నాడే అని 24 గంటలు ఆలోచించేవాడిని. నేను పోయిటని ఎప్పుడు దూరం కాలేదు. పోయం ఎవరు బాగా రాస్తారనే దాని దగ్గర కూడా ఉన్నాను. స్టాండ్ కవిత్వమే కాదు, ఒక పరిణామశీలంలో ఏ ప్రపంచానికి ఏ అవసరమైన ఉద్యమం ఉంటుందో ఆ ఉద్యమం చాలా కవికి ప్రాణప్రదమైంది. అందుకే మేము సిద్ధారెడ్డి మనం తెలంగాణ ఉద్యమంలో కృషి చేద్దాం అనగానే ఎంత కష్టపడ్డాడు, మన ముందు కూర్చొని ఉన్నాడు, కానీ ఎంత బాధలకు లోనయ్యాడు, ఎన్ని తిట్లు తిన్నాడు, ఎన్ని ఉత్తరాలు, ఎన్ని కరపత్రాలు వేశారు ఆయన మీద. అయినా చాలా చెల్లించకుండా ఉద్యమంలో నిలబడ్డాడు. నాకు అది బాగా ఇష్టం, అది నాకు చాలా ఇష్టమైన విషయం. మరొకటి, వాటికి లొంగిపోడు ఆయన.